మళ్ళీ బత్తాయి గ్యాంగ్ కోవా బన్నను కనిపెట్టింది. ఇదంతా చేస్తుంది ఈ బత్తాయి గ్యాంగ్ అరాచకాలు. కానీ నా అన్వేషణ మాత్రం ఈ యొక్క రచ్చ లేకపోతే ఈ యొక్క చర్చ ఆపకుండా ఎప్పటికప్పుడు వీడియోస్ చేస్తూ అందరూ సైలెంట్ ఉంటే పండుకున్న యూట్యూబర్ల పైన కూడా టార్గెట్ చేస్తూ యూట్యూబర్ల కోసం వాళ్ళ ఫొటోస్ తమ్నేల్లో వేసి మరీ వీడియోలు చేస్తూ నా అన్వేషణ 24 hours ముందు బెట్టింగ్ స్కామర్స్ అని చెప్పేసి ఒక తమ్నేల్ పెట్టి దాంట్లో హర్ష సాయి, విజ్జుగౌడ్, ఏజుడ్ ముగ్గురు ఫోటోలు పెట్టి ఒక వీడియో చేసిండు. వాళ్ళు ఏమైనా కాంట్రవర్సీ క్రియేట్ చేసినారంటే విజ్జుగౌడ్ ఒక 2-3 ఇంటర్వ్యూలు ఇచ్చిండొచ్చు అంతకు ముందు. హర్ష సాయి సైలెంట్గా ఉండు, ఏజుడ్ 1-2 వీడియోలు చేయడం జరిగింది. కానీ వాళ్ళని మాత్రం వదలట్లేదు ఈ నా అన్వేషణ. తాజాగా ఒక షార్ట్ పెట్టిండు ప్రపంచ యాత్రికుడు అనే ఛానల్లో. తనకు 2 ఛానల్స్ ఉన్నాయి కదా, ఒకటి నా అన్వేషణ, ఇంకోటి ప్రపంచ యాత్రికుడు. ఆ ప్రపంచ యాత్రికుడు ఛానల్లో ఏమని పెట్టిండు అంటే, నన్ను టార్గెట్ చేస్తుంది 3 బ్యాచ్లని, ఒకటి చిల్లర బ్యాచ్ అని, ఒకటి బెట్టింగ్ బ్యాచ్ అని, ఒకటి బత్తాయి బ్యాచ్ అని. ముందుగా బత్తాయి బ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. బత్తాయి బ్యాచ్ అంటే హిందూ సంఘాలు, ఈ కాషాయ రంగులో ఉన్న కొంతమంది కాంట్రవర్సీ చేసేవాళ్ళు, మతంలో మత చిచ్చులు పెట్టి ఒక మతాన్ని ఇంకో మతంపై వాళ్ళు ప్రేరేపితంగా ఉసగొలుపుతారనే విధంగా ఒక మతాల మధ్య చిచ్చు పెడతారు. ముఖ్యంగా హిందువుల కోసం హిందువులు గొప్ప అని మాట్లాడుతుంటారు కదా, ఆ బత్తాయి బ్యాచ్ అని. రెండో బ్యాచ్ బెట్టింగ్ బ్యాచ్ అని. కొంతమంది ఉన్నారు కదా, హర్ష సాయి, ఏజుడు, విజ్జుగౌడు, చందు, ఇలా కొంతమంది బెట్టింగ్లో డబ్బులు సంపాదించి బతికేసిన వాళ్ళందరూ బెట్టింగ్ బ్యాచ్ అని. ఇంకా థర్డ్ బ్యాచ్ వచ్చి చిల్లర బ్యాచ్. కొంతమంది న్యూస్ ఛానల్లో నా గురించి మాట్లాడడం, యూట్యూబ్ ఛానల్లో నా పైన డిబేట్లు పెట్టడం, కొంతమంది వీడియోలు చేస్తూ నా పైన అనాలిసిస్ చేస్తూ నన్ను తిట్టుకుంటూ వీడియోలు చేసి యూట్యూబ్లో పోస్ట్ చేసే చిల్లర బ్యాచ్. ఈ 3 బ్యాచ్ల్లో నాకు ఇష్టమైన బ్యాచ్ ఈ చిల్లర బ్యాచ్. ఎందుకంటే ఈ చిల్లర బ్యాచ్ అంటే న్యూస్ ఛానళ్లను, డిజిటల్ మీడియా, యూట్యూబ్ ఛానల్లో నా అన్వేషణ గురించి వీడియోలు చేసే వాళ్ళని, నా అన్వేషణ గురించి ఇంటర్వ్యూలు ఇచ్చే వాళ్ళని, ఇంటర్వ్యూలు తీసుకుంటున్న వాళ్ళని చిల్లర బ్యాచ్ అని. కానీ నాకు చాలా ఇష్టం, ఎప్పటికప్పుడు నా పైన కంటెంట్ క్రియేట్ చేసి బతుకుతున్నారని ముగ్గురు గురించి నా అన్వేషణ ఒక షార్ట్ చేసింది. వెనకాల ఒక స్విమ్మింగ్ పూల్ ముందు నించోనే ఈ 3 బ్యాచ్లు నన్ను ఏం పీకలేరు అని డైరెక్ట్గా నా అన్వేషణ చెప్పండి. అంటే కాంట్రవర్సీ ఆగిపోయి సైలెంట్గా ఉన్నా కూడా ఈ ఇష్యూ పైన స్టేట్మెంట్ ఇచ్చిన శివాజీ గారు, కాంట్రవర్సీ క్రియేట్ చేసిన అనసూయ, వీళ్ళందరూ సైలెంట్గా ఉన్నా కూడా నా అన్వేషణ ఎప్పటికప్పుడు ఒకరిని యూట్యూబర్ని గెలకడం, కంటెంట్ చేయడం, ఆ కంటెంట్ క్రియేట్ చేసి ఆ వైరల్ అయిన కంటెంట్ పైన డబ్బులు సంపాదించడం, ఇవే చేస్తున్న నా అన్వేషణ. సో నా అన్వేషణ ఇండియాకి తీసుకొస్తారు, ఖచ్చితంగా తీసుకొచ్చి దేశద్రోహిగా ప్రకటిస్తారు, శిక్ష ఇస్తారు అంటున్నారు. కానీ నా అన్వేషణకు సంబంధించి విజయ్ మాల్యా కానీ, నీరవ్ మోడీ కానీ ఇలా ఎంతోమంది డబ్బులు సంపాదించి అక్కడ దాచుకొని ఆ దేశాలకు సంబంధించిన గోల్డ్ వీసాలు తీసుకున్నారు. నా అన్వేషణ కూడా అదే వీసా తీసుకొని ఏ దేశంలో ఉంటే ఆ దేశ భద్రతతో, ఆ దేశం ఇచ్చే సెక్యూరిటీతో అక్కడే ఉండే అవకాశం ఉంటుంది. నా అన్వేషణ రావడం కష్టం. కానీ కంటెంట్ ఇంకెన్ని రోజులు చేస్తాడు? ఇప్పుడు కొంచెం సైలెంట్ అయిపోయింది, ఇంకా సైలెంట్గా ఉంటాడా? ఈ కంటెంటే క్రియేట్ చేస్తారా? ఇంకో నెల సాగే అవకాశం ఉంటుందా అని అయితే అనిపిస్తుంది.